మీదికి లేవాలంటే కాంగ్రెస్ వాళ్ళని భూమి మీదికి లేవాలంటే వెంకట్రామరెడ్డి గారిని పార్లమెంట్ కు పంపాలి. గట్లయితే వాళ్ళు భూమి మీదకి వస్తారు, అప్పుడు వాళ్ళకి చేయికి వస్తారు. దయచేసి ఆ విషయాలు ఆలోచించండి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, కానీ నేను మిమ్మల్ని దాదాపు ఒకటి అవుతుంది, నామినేషన్ కూడా వేసేది ఉన్నది. ఇంకా మాట్లాడాలా? సరే, ఓకే, మాట్లాడు. 5 నిమిషాలు మీ టైం ఇచ్చినాక మాట్లాడు. అయితే ఓకే, జై తెలంగాణ. కేసీఆర్ ఏమో మెదక్ను జిల్లా చేసింది, సంగారెడ్డి జిల్లా చేసింది, సిద్దిపేటను జిల్లా చేసింది. రేవంత్ రెడ్డి ఏమంటుండే, జిల్లాలు ఎక్కువైనాయి, జిల్లాలు వీకేస్తా, దీన్ని ఎన్ని జిల్లాలు కమ్మి చేయాలో నిర్ణయించడానికి కమిషన్ వేస్తాడట. అంటే మెదక్ జిల్లా పోవాలా? మెదక్ జిల్లా ఉండాలనా పోవాలనా? మరి ఆయన తీసేస్తా అంటుండు. కేసీఆర్ ఏమో 40 ఏళ్ల కళ, ఎన్ని పోరాటాలు, ఇదే రామదాస్ చౌరస్తాలో మెదక్ జిల్లా కావాలని ఎన్ని నిరాహార దీక్షలు, ఎన్ని ధర్నాలు, ఎన్నికల ముందు ఎంతమంది మాట ఇచ్చి తప్పిండ్రు, మాట ఇచ్చి నిలబెట్టిండు కేసీఆర్. మెదక్ను జిల్లా చేసిండు కేసీఆర్. ఎవరన్నా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం అంటే మెదక్ జిల్లాను పోడగొట్టుకోవడమే. మన జిల్లాను వద్దనుకుంటే, వచ్చిన జిల్లా జారిపోవాలంటే మళ్ళా కాంగ్రెస్ వాళ్ళకు ఓటేయాలి. సిద్దిపేట జిల్లా పోతుంది, మెదక్ జిల్లా పోతుంది మళ్ళా. మరి ఆయన జిల్లాలు తీసేస్తా అంటుంది. ఈ విషయాన్ని ప్రజల దగ్గరికి తీసుకుపోవాలని చెప్పి నేను మీతో కోరుతా ఉన్నా. ఇవాళ అభ్యర్థులు ఒకరు వెంకట్రామరెడ్డి గారు, ఇంకొకరు బీజేపీ అయిన రఘునందన్, మూడో ఆయన నీలం మధు అని పోటీ చేస్తున్నారు. ఒక ఆయన 6వ తరగతి చదువుకున్నాడు, ఒక ఆయనదేమో బ్లాక్ మెయిల్ తెలివి, మరి మనోడేమో మంచిగా ఐఏఎస్ ఆఫీసర్, అద్భుతంగా ప్రజలకు సేవ చేసే సత్తా ఉన్నాడు. వెంకట్రామరెడ్డి గారు ఆయన రోజుకు 16 గంటలు పనిచేస్తాడు. మనకు మాట ఇచ్చిండు, వారానికి రోజు ప్రతి సోమవారం ఎంపీగా గెలిచి ఇంకా మెదక్లో ఉంటా, కార్యకర్తలకు ప్రజలకు అందుబాటులో ఉంటా అంటుంది. మరి ఆయనను మనం గెలిపించుకుంటే మనందరికి మేలైతుంది. ఇవాళ ట్రస్ట్ పెట్టి వారు ఇవాళ పేద విద్యార్థులను చదివిస్తా అంటుండు. పేదల పెళ్లిళ్లకు 1 రూపాయికే ఫంక్షన్ హాల్ అందిస్తా అంటుండు. ఇలా ఎన్నో కార్యక్రమాలు చేసి అనుభవం ఉన్నది. పార్లమెంట్ లో ఇంగ్లీష్ లో హిందీలో అద్భుతంగా మాట్లాడగలుగుతాడు, నిధులు సాధించగలుగుతాడు. మెదక్ను అభివృద్ధి చేయగలిగే సత్తా ఉన్నటువంటి ఒక విద్యావంతుడు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అయిన వెంకట్రామరెడ్డి గెలుపులోనే మెదక్ అభివృద్ధి ఉందనేటువంటి విషయాన్ని నేను మీ అందరికి మనవి చేస్తా ఉన్నా. మనకు మంచి అభ్యర్థి దొరికింది. ఇవాళ అందరూ కూడా పార్టీలకు అతీతంగా ఆలోచించాలి. మెదక్ ప్రజలు పార్టీలకు అతీతంగా విద్యావంతుడు, ప్రజా సంబంధాలు కలిగినటువంటి వెంకట్రామరెడ్డి గారిని మనం గెలిపించుకోవాలని నేను అందరినీ, మేధావులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, మరి రచయితలు, కవులు, కళాకారులు, రైతులు, మహిళలు, కార్మికులు అందరినీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మిత్రులారా, బీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరికి ఏ ఆపద వచ్చినా మీకు హరీష్ అన్న ఉంటాడు, మేమందరం కూడా మీకు అండగా ఉంటాం. ఎవరు కాంగ్రెస్ వాడు భయపెట్టినా, ఎవరు ఏం చేసినా మీరు భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఇవాళ విషయం ఏంటంటే ప్రజలు మీకోసం ఎదురు చూస్తున్నారు, ప్రజలు మీకోసం ఎదురు చూస్తా ఉన్నారు. ఈ కాంగ్రెస్ ని ఎప్పుడు ఓడగొట్టాలనా, ఎప్పుడు బీఆర్ఎస్ వాళ్ళని గెలిపియాలనా అని ప్రజలు మన కోసం ఎదురు చూస్తున్నారు. మనం ప్రజల దగ్గరికి పోవాలి. మీరు కార్యకర్తలు ప్రజల దగ్గరికి వెళ్లి ఈ కాంగ్రెస్ మోసాలను చెప్పండి. మన కేసీఆర్ నేను ప్రజల దగ్గరికి వెళ్లి మీరు వివరించండి. ఇలా ప్రజలు కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలని ఎదురు చూస్తున్నారు. ఈ మోసపూరిత కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పడం కోసం ప్రజలు తయారున్నారు. మనం ప్రజల దగ్గరికి పోవడమే ఆలస్యం ఉన్నది. నిన్న కూడా మన పార్టీ సర్వే వచ్చింది. నిన్న సర్వేలో 8 నుంచి 9 ఎంపీలను బీఆర్ఎస్ పార్టీ గెలబోతా ఉంది. మరి ఇంకా రోజు రోజుకు కేసీఆర్ గారి బస్సు యాత్రతో మొన్నటి టీవీలో కేసీఆర్ గారి చర్చను 4 గంటలు అందరూ కళ్ళకు అద్దుకున్నట్టు చూసింది. చాలా మార్పు వచ్చింది.
కాంగ్రెస్ వాళ్ళ మాయ మాటల్ని ఒక్క టీవీ